హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి రాజ్మాతో రెసిపీ అనమాట. ఈ రాజ్మా మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ రెసిపీ కర్రీకి తీసుకుంటే మంచి ప్రోటీన్ అందుతుంది. ముందుగా మనం 6 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి రాజ్మాని. తర్వాత ఆకు, చెక్క, లవంగం, ఇలాచి, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత పాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా లేదా కొంచెం జీరా ఇలా స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం వేసుకుని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి ఆనియన్స్ని. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోండి, ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతాయి. మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ మగ్గినాయి కదా, కొంచెం కలర్ టర్న్ అయినాయి. తర్వాత 2 టొమాటోస్ని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ కింద. టొమాటో పూరీని యాడ్ చేసుకున్న తర్వాత టొమాటోస్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం మీకు స్పైసీ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా రాజ్మా, దాన్ని ఈ విధంగా కుక్ అవ్వాలి, స్మాష్ అయ్యేటట్టు. అవి యాడ్ చేసుకుని దాంట్లో ఉన్న వాటర్, మనం బాయిల్ చేసినప్పుడు యాడ్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ రాజ్మా రెసిపీని మనం చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. ఫైనల్లీ ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, సపోర్ట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.